వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. దిస్ ఇస్ విజయ. వివిధ వార్తాపత్రికల్లో ఉన్న ప్రధాన ముఖ్యాంశాలు చూసే ముందు మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎనాలిసిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్ గారు. నమస్తే. నమస్తే సార్. వివిధ వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యాంశాలు ఏంటో ఒకసారి చూద్దాం సార్. చూసుకున్నట్టయితే అడ్డుకున్న ఆగం అభివృద్ధిని ఆపమంటూ కూడా ఒక హెడ్లైన్ చూస్తున్నాం సార్. రాబోయే 100 ఏళ్లలో రాష్ట్ర ప్రగతికి కార్యాచరణ, తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంటు డిసెంబర్ 9న జాతికి అంకితం. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి తీరుతాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్కు గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టు పేజ్ 2, 3లకు శంకుస్థాపన. చూసుకున్నట్టయితే నిన్న ఒక ప్రధానంగా ఒక వార్త చూడొచ్చు సార్. అడ్డుకున్న ఆగమంటూ కూడా అభివృద్ధిలో ముందుకెళ్తున్నామంటూ ఒక ప్రధానంగా వార్త చూస్తున్నాం సార్. దీనికి సంబంధించి అసలు ఎటు వెళ్తుంది, ఇప్పటి వరకు ఎంతవరకు డెవలప్ అయిందంటారు సార్? విజయ్ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. అసలు పోతే కదా అడ్డుకున్న ఆగమనేది, మొదలు పెడితే కదా అడ్డుకున్న ఆగమనేది. స్పష్టంగా చెప్తున్నాను. సుమారు ఇంకొక 3 నెలలు అయితే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. డిసెంబర్ వస్తే, నవంబర్ అయిపోతేనే 2 ఏళ్ళు పూర్తవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. ఒక్క పనైనా మొదలుపెట్టింది పూర్తి చేసింది అంతకంటే లేదు. స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రజల్లో ఉన్న ఇవాళ యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. అట్లాగే మొన్నటి దాకా వర్షాలు పెద్ద ఎత్తున వరి మొత్తం అతలాకుతల చేసింది. నేనేమంటే ఈ ప్రకృతి వైపరీత్యాలు ఇవి సహజం, దాన్ని ఎవరు ఆపలేము. ప్రకృతి శాపం మనం ఆపలేము, కానీ పాలకుల పాపాన్ని ఆపొచ్చు కదా. దాంతో కూడా ప్రజల స్వార్థం ఉంటుంది. కానీ 2 సంవత్సరాలుగా ఒక కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టినా కానీ కొత్త చేయకుండా, ఇదైతే నేను పూర్తిగా నిరసిస్తున్నాను. ఏంటంటే ఈ విషయంలో తలాత్మక లేని పని అంటున్నాను. ఇవాళ గోల్కొండ మన గండిపేట దగ్గర ఈ శంకుస్థాపన చేయడం తలాత్మక లేని. అసలు ఒరిజినల్ గా ప్రాణహిత చేవళ్ళు ఏం చెప్పింది, తర్వాత మేడిగడ్డ దగ్గర పెట్టిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం చెప్తుంది, కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్ని ఉన్నాయి, ఎన్ని విడిచిపెట్టి తోక దగ్గర శంకుస్థాపన చేస్తున్నారు. గతంలో సేమ్ రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రాణహిత చేవేళ్ళ అని మనకు కృష్ణా పరివాహక ప్రాంతాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. దానివల్ల భంగపడ్డట్టు ఒక రకంగా చెప్పాలంటే అటు తమిళనాడు దగ్గర తట్టు మట్టి వేసి పొత్తిపోసిందే అన్ని పోయి ఇప్పుడు మేమే మొత్తం చేస్తున్నాం అనే ఫీలింగ్ తీసుకొని చేస్తున్నాం. ఇది 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు పూర్తి కాదు. ఎందుకంటే ఇందులో పెద్ద ఎత్తున ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు కాళేశ్వరం అవినీతి ఉంది కాదట్లేదు, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరప్రదాయం తెలంగాణ. అందులో ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎన్ని పంప్స్ ఉన్నాయి, ఎన్ని సబ్స్టేషన్లు ఉన్నాయి, ఎన్ని సొరంగాలు ఉన్నాయి, ఇవన్నీ దాటి ఇవాళ మల్లన సాగర్ నీళ్లు ఎట్లా వస్తున్నాయంటే ఆ 3 బ్యారేజీలు మూతపడితే రావా? 3 బ్యారేజీలు మన వేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందీర్ల కానీ కరువు కాలంలో అక్కడికి చెత్తిపోయడానికి ఆల్టర్నేట్. కానీ మిగతావన్నీ కూడా మా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గతంలో ఖరాబ్ అయితే దాన్ని బాగు చేసుకోవడం, మిడిమాలని కొట్టకపోతే దాన్ని బాగు చేస్తున్నాం. గత తెలంగాణ ప్రభుత్వం పాద ప్రభుత్వంలో ఏం జరగలేదు. అసలు కాళేశ్వరం కూలేశ్వరం అనే మాట తప్పు. 2 పిల్లలు కూలిపోతే మొత్తం కాళేశ్వరం కూలేశ్వరం చేసుకుంటూ కాళేశ్వరంలో ఉన్న పంపుల్ని 10,000 కోట్ల రూపాయలు అవన్నీ కలిపితే 1,00,000 కోట్ల అవినీతి అంటూ బదనాలు చేస్తూ చివరికి ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మల్లన సాగర్ తెస్తున్నారు. ఇది ఎట్లా ఎందుకు తప్పుడు పథకం అంటే మల్లన సాగర్ పైన కొండపోచం ఉన్నాయి. కొండపోచం నీళ్లు 15 టీఎంసీలు ప్రతిరోజు వస్తున్నాయి. ఈ 15 టీఎంసీల నీళ్లను కేశవాపూర్ అని జవహర్ నగర్ దగ్గర అక్కడికి ఎత్తిపోసి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా మొత్తం రాష్ట్ర మన హైదరాబాద్ నగరానికి ఇచ్చే పద్ధతి. అది అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ ఒక రింగ్ వేసి అది phase 2, phase 3 పథకం. అది వచ్చిన దాన్ని మార్చి వీళ్ళ మల్లన సాగర్ నుంచి హైదరాబాద్ నీళ్ళు తెస్తారంటున్నారు. ఎవడైనా పైనుంచి కొంచెం పైకి ఎత్తిపోస్తారా, కింది నుంచి మళ్ళీ మొదలు పెడతారా అనే దాని మీద ఇప్పటికే సంవత్సరంలో 40% అంచనాలు బాగానే. మన దాకా 4,500 కోట్లతో చేస్తామని మొదలన్నారు. మల్లన సాగర్ నుంచి హైదరాబాద్ నీళ్ళు తీసుకురావడం. ఇప్పుడు 7,500 కోట్లు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ కూడా గతంలో ఏమంటే ఇప్పుడు అంచనాలు పెరగడం సహజము, తప్పదు. కాకపోతే అడ్డగోలు అంచనాలు పెట్టి దోపిడీకి పాల్పడుతున్నారు. కాళేశ్వరం విమర్శించాలి. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని అదే. నిజంగా ఎక్కడ చేయాలి, చేస్తే మల్లన సాగర్ దగ్గర చేయాలి శంకుస్థాపన చేస్తే. నిజంగా అనుకుంటే మల్లన సాగర్ నుంచి అసలు సరైనది కాదు, తప్పు. 518 మీటర్ల నుంచి ఎత్తిపోసేది అనుకుంటే 610 మీటర్ల నుంచి ఎత్తిపోసిన తేడా ఉంటుంది కదా. ఇంకో 100 మీటర్లు పైకి ఎత్తిపోసిన రిజర్వాయర్ నుంచి కాకుండా 100 మీటర్ల దిగువన ఉన్న రిజర్వాయర్ నుంచి నీళ్ళు ఎత్తిపోతామని తప్పు. ఇవాళ మల్లన సాగర్ అనే పేరు అయితే తప్పనిసరి కేసీఆర్ పేరు వస్తుంది, రేపు గత ప్రభుత్వానికి పేరు వస్తుంది అని చెప్పి వీళ్ళు గతంలో మల్లన సాగర్ వద్దని చెప్పి చాలా ఉద్యమాలు చేశారు. పెద్ద ఎత్తున ప్రజలు రెచ్చగొట్టారు. నిజమే, ప్రజలు త్యాగం చేసినారు, వాళ్ళకి నష్టపోయినారు, అది త్యాగతనంలో. కానీ అక్కడ ప్రాజెక్టే వద్దని రెచ్చగొట్టిన వాళ్ళు మల్లన సాగర్ అనే పేరు దగ్గరకు పోయి ఇవాళ శంకుస్థాపన చేస్తే అది మొత్తం గత ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పి మన గండిపేట దగ్గర చేసి ఇవాళ ఈ ప్రాజెక్టు ఏందో అద్భుతం అంటున్నారు. స్పష్టంగా చెప్తున్నాను, ఎస్ఎల్బిసి కూలిపోయింది.
నిజంగా కూలిపోయింది అంట, టన్నెల్ కూలిపోయింది, 6 మంది 10 మంది చనిపోయింది అక్కడ నుంచి. ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఉన్నది, రాజకీయ సంక్షోభం అంట, ఆర్థిక సామాజిక సంక్షోభం ఉన్నది. ఇవన్నీ పక్కన పెట్టి కేవలం మేము తీసుకొస్తాను 2 ఏళ్లలో పూర్తి చేస్తాం, మంచిదే, 2 ఏళ్లలో పూర్తి చేస్తే మంచిదే, నేను కాదంటలేను. కానీ ఈ పద్ధతే తప్పు. ఈ రకంగా బుల్డోజ్ చేసుకుంటూ పోయి అవాస్తవాలను, అన్యాయాలు, అక్రమాలను ముందర పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు, తప్పు అంటున్నాను నేను. అది కాకుండా ఎవరి ప్రాజెక్టు, ఒక విమర్శ కూడా ఉంది ప్రభుత్వం మీద, ఎవరి ప్రాజెక్టు వాళ్ళు పంచుకొని ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక ప్రాజెక్టు, లేకుంటే మూసీ ప్రక్షాళన పేరు మీద వీళ్ళు 3-4 ఉన్నాయి. మూసీ ప్రక్షాళన అంటున్నారు దీన్ని ఇప్పుడు. ఇవాళ మూసీ ప్రక్షాళన అంటే ప్రక్షాళన బ్యూటిఫికేషన్ చెప్పాల్సిన అవసరం ఉంది. హైడ్రా ఎంత భయంకరంగా చేసిందో చూసినాం మనం. ఇవాళ కొన్ని కాలేజీలు తెరువు మేము పోము, వాళ్ళు సామాజిక సేవ చేస్తున్నారు, విద్యార్థులకు సేవ చేస్తున్నారు అంటున్నారు. ఏ నెపంతో ఓవైసీ రక్షిస్తున్నారు వీళ్ళు, ఏ నెపంతో మల్లారెడ్డి కాలేజీని రక్షిస్తున్నారు, ఏ నెపంతో వాళ్ళ మల్లా రాజేశ్వరి గారి కాలేజీని రక్షిస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు కదా. అంటే పెట్టుబడిదారులు ఏ పార్టీలో ఉన్నా, దొంగలు ఏ పార్టీలో ఉన్నా, వాళ్ళందరినీ కాపాడే ప్రభుత్వం మారుతుంది ఇవాళ. కనుక ఇవాళ ఏదైతే అభివృద్ధి ఆగమంటున్నా మొదలు పెట్టింది లేదు, మొదలు మీరు అంటున్నారు. ఇవాళ కొత్తగా ఈ 2 ఏళ్లలో వచ్చిన ప్రభుత్వం ఏది చేసింది లేదు, చేసే పరిస్థితి కూడా కనపడతలేదు నాకైతే. గ్రూపు తగాదులు, లేకపోతే ఆర్థిక దోపిడీలు ఇవన్నీ నడుస్తున్నాయి. ప్రజలు రేపు పొద్దున పంచాయతీ ఎన్నికలు, నేను చెప్పేది కేవలం ప్రతిపక్షంగా మాట్లాడుతున్నాను, రేపు పంచాయతీ ఎన్నికల్లో, రేపు స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో తప్పనిసరి చేస్తారు. అందుకని వాటిని వాయిదా వేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇది సరైనది కాదని అంటారు. ఓకే, రైట్ సార్. ఇంకొక ప్రధాన వార్త ఉంది, నేడు ఉపరాష్ట్రపతి ఎన్నిక అంటూ కూడా మనం ఒక వార్త చూస్తున్నాం. సిపి రాధాకృష్ణన్, జస్టిస్ సుదర్శన్ రెడ్డిల మధ్య పోరు. పార్లమెంటు ప్రాంగణంలో పోలింగు ప్రక్రియ ముగియగానే ఓట్ల లెక్కింపు, రాత్రికి ఫలితాలు. ఓటింగ్కు బారాస, బీజేపీ దూరం అన్నట్టు కూడా ఒక వార్త చూస్తున్నాం సార్. దీనికి సంబంధించి మీ విశ్లేషణ సార్. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎట్లా జరుగుతుంది తెలుసుకుంటే దాన్ని బట్టి మనం ఓటింగ్ ఎట్లాగూ రాధాకృష్ణంగా గెలుస్తారు. 314 ఓట్లు ఇటు పక్కన మన ప్రతిపక్షాల అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారికి ఉంటే, అంటే పక్క పడేటి 314 అటు ఇటు 1-2 తేడా ఉంది తప్ప ఇంకా మిగతా ఏం మారదు. ఇటుపక్క మాత్రం మారుతుంది ప్రతిసారి. వాళ్ళు ఏమైందంటే మొత్తం 738 మంది సభ్యులు ఉంటే అక్కడ 7 ఖాళీలు ఉన్నాయి. 7 ఖాళీలు పోగా ఒక 11 మంది ఈ ఎన్నికను బహిష్కరిస్తున్నారు. అంటే ఎటువైపు వేయకుండా, ఉదాహరణకు బీఆర్ఎస్ మేము ఎటువైపు వేయము, కొంత తలస్థంగా ఉంటాం, కానీ మేము పోయి వేస్తే ఎవరికి వేసిన ఎవరికి వేయాల్సి వస్తుంది కదా, మేము వేస్తలేమని చెప్పి వాళ్ళు బహిష్కరించారు. అది ఎన్డీఏ కూటమి లేము, మేము ఈ కూటమి లేమని. అట్లాగే జేడీ మనకు జనతా దళ్ మనకు వాళ్ళు 17 ఉన్నారు, వాళ్ళు కూడా మన బిజు జనతా బీజేడీ వాళ్ళు కూడా 7 ఉన్నారు, వాళ్ళు కూడా ఒడిశా నుంచి వాళ్ళు ఎవరికి ఓటు వేయమని నిర్ణయం చేశారు. 2 ప్రాంతీయ పార్టీలు ఈ 11 ఓట్లు, 7, 4, 11 ఓట్లు మేము ఎవరికి వేయమన్నారు, తటస్థంగా ఉంటామన్నారు. మిగతా అట్లా చూసుకుంటే 438 ఓట్లు ఇవాళ మన బీజేపీకి ఎన్డీఏ కూటమికున్నాయి. 38 లేకపోయి 414 ఉండేవి, 18 ఉండేవి. దానికి తోడు ఇవాళ 7 మన వైసీపీ ఎంపీలు, ఇంకొక పార్టీ, ఈ 2 పార్టీల ఎంపీలు బేషరతుగా కూటమిలో లేకున్నా సరే మద్దతు చేస్తున్నాయి. కనుక 438 ఓట్లతో రాధాకృష్ణన్ గారు గెలవబోతున్నారు. గెలుపు ముంజేది కంకడానికి అర్థం అవసరం లేదు. ఈ ఎన్నిక కూడా వీపు జారీ చేయడానికి అవకాశం లేదు, ఎవరి ఆత్మ ప్రబోధాత్సారం వాళ్ళు వేయచ్చు. అందుకని కాంగ్రెస్ పార్టీ విపక్షాల కూటమి నిన్న కూర్చొని మీరు ఆ పార్టీలో ఉన్నా సరే, అంటే ప్రాంతము, అంటే తమిళనాడు వాళ్ళు మాకు వేస్తారు, ఎట్లాగూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని ఓట్లు మాకే వేయండి, మన తెలుగు వాడిని పెట్టినాం, మనం పెట్టినాం కదా అని మాట సుదర్శన్ రెడ్డి గారి మీద ఫోకస్ పెట్టి చేస్తున్నారు. అట్లా ఉండదు. పార్టీలు ఏ గుడి పక్ష గుడికి చేరుకుంటారు, సమస్య లేదు. కనుక ఇవాళ కొంచెం ప్రాంతము, భాష ఇవి రెచ్చగొట్టినా కూడా ఎన్డీఏ కూటమికి మెజార్టీ తగ్గే అవకాశం లేదు. 435 ఓట్లతో నిలుస్తారు. ఇందులో ఏంటంటే ప్రిఫరెన్షియల్ ఓటు, అంటే ఈవీఎం ఎందుకు వాడాలంటే ప్రిఫరెన్షియల్ ఓట్లు 1, 2, 3 అట్లా వేస్తారు. ఓటు చేసిన ఇద్దరే కనుక 1, 2 వేయాలి. కానీ ఒక నిర్ణయం చేసుకున్నా అంటే ఎవరు 1 వేయండి, 2 వేయండి. యాక్చువల్ గా 2 వేస్తే 1 వేయకుండా 2 వేస్తే అది చెల్లకుండా పోతుంది. భారత ప్రజాస్వామ్యంలో ఇంతమంది ఎంపీలు వేస్తారు, యాక్చువల్ రాజ్యసభ, లోక్సభ ఎంపీలు వేస్తారు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ రాష్ట్రపతికి వేస్తారు, కానీ ఇక్కడ ఉపరాష్ట్రపతికి వేయాలి. కనుక గౌరవ ఎంపీలకు అవగాహన లేదంటే పోయినసారి దానికడు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు పోయినసారి చూస్తే మనకు 15 ఓట్లు చెల్లలేదాం విజయ. 15 ఓట్లు చెల్లలేదంటే పార్లమెంట్ సభ్యులు వీళ్ళు అసలు అంగూటి నిశాల ప్రమాణమైన చదువు రాని వాళ్ళేమో ప్రమాణం చేస్తున్నారు ఓట్లు, చదువు వచ్చిన వాళ్ళే కాకరకాయ అనే వాళ్ళు కీకరకాయ అంటున్నారు. వాళ్ళు 15 ఓట్లు గతంలో చెల్లలేదు. ఈసారి కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఈ ఎంపీలందరి విజ్ఞత, ఓటు వేసే విజ్ఞత కూడా తెలుస్తుంది మనకి. ఎన్ని ఓట్లు చెల్లకుండా పోతాయి, ఇలా ఎన్ని పోతాయని మనకు అర్థమవుతుంది. ఏమైనా సరే ఎన్ని ఓట్లు చెల్లకుండా పోయినా ఎక్కడి 314 ఓట్లేమో ఇండి కూటమికి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారికి ఉన్నాయి,
438 ఉన్నాయి కనుక 120 ఓట్ల దాకా ఇద్దరు మెజార్టీతో ఉన్నారు కనుక సమస్య లేదు. ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తారు. కానీ ఉపరాష్ట్రపతి పెద్దగా అధికారులు ఏముండవు. రాష్ట్రపతి తర్వాత ఏమన్నా ఖాళీ వస్తే ఉపరాష్ట్రపతికి ఒకటి అధికారం ఏంటంటే రాజ్యసభకు చైర్మన్ గా వ్యవహరిస్తారు. కనుక అది ఒక అదనపు పని కల్పించారు. రాజ్యాంగ పరిరక్షణ కూడా పెద్దగా రెండో పోస్టే కనుక మన భారతదేశంలో అత్యున్నతమైన పదవులలో మొట్టమొదటి రాష్ట్రపతి, తర్వాత ఉపరాష్ట్రపతి ఉంటారు. రెండవ పదవి ఇది ఇవాళ ఎన్డీఏ కూటమికి దక్కబోతుంది. జగమైన సత్యం. ఇవాళ ఉదయం 10 గంటలకు పోలింగ్ మొదలుపెడితే సాయంత్రానికి అలా అయిపోతుంది. వెంటనే 35 ఓట్లే కాదు అక్కడ లెక్కించారు. సాయంత్రానికి 6 గంటలకు మన ఫలితం వెల్లడైపోతుంది. ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో ఎన్నిక అనివార్యం, ఎన్నిక మంచిదా. ప్రతిపక్షాలు సాహసం చేసి ఓడిపోతారని ఊరుకోలే కనుక ప్రతిపక్షాలు చేస్తున్న సాహసం ప్రజాస్వామ్యానికి ఎన్నికల ప్రాణం. ఎన్నికలే ప్రజాస్వామ్యం కాకపోవచ్చు కనుక ఈ ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యం రక్షించబడుతుంది. ఎవరి ఓట్లు వాళ్ళకి వేయడానికి వీలుంటది. ఇప్పుడు ఇండి కూటమిలో కూడా కొన్ని లోకల్స్ ఉన్నాయి కనుక వాళ్ళు ఎవరైనా తప్పుకుంటారా, ఎవరైనా వేయరా, ఇది కూడా తెలుస్తుంది. మొత్తం మీద క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం అయితే లేదు. మొత్తం మీద ఉపరాష్ట్రపతి ఎన్నిక సజావుగా జరుగుతుంది. సాయంత్రకాలం ఫలితాలు. ఓకే రైట్ సార్. ఇంకొక ప్రధాన వార్త ఉంది, దాంట్లోకి వెళ్ళాం సార్. 22 మంది సభ్యులతో భాజపా రాష్ట్ర కార్యవర్గం. బుర్రా నర్సయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర్లు సహా 8 మంది ఉపాధ్యక్షులు. దీనికి సంబంధించి ప్రధాన కార్యదర్శులుగా గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్ అని కూడా ఒక వార్త చూస్తున్నాం సార్. దీనికి సంబంధించి అంటే ఉపాధ్యక్షులను నియమించడానిక ఏంటి సార్ ఇది? కార్యవర్గ సమావేశానికి సంబంధించి 22 మంది సభ్యులతో కూడా ఒక వార్త చూస్తున్నాం. దీనిపై మీ విశ్లేషణ సార్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు గారు చేసిన తర్వాత ఆయన బాధ్యత ఏముందంటే టీం ఏర్పాటు చేసుకోవాలి. టీం లేకుండా అయితే ఒక తల ఉండి మిగతా శరీరంగా లేకుంటే కష్టం కదా. అందుకని తల పెట్టారు, నామినేట్ చేశారు. మరి ఆయనకు అవకాశం ఉంది కనుక మరి అధిష్టానం సంప్రదించి వాళ్ళ ద్వారా చేసిండ్రు. మంచి పరిణామం. వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ బీజేపీలో సీనియర్ నాయకులు ఉన్నారు. బుర్రా నర్సయ్య గారితో పాటు టీఆర్ఎస్ నుంచి వచ్చిన రాళ్ళలో నుంచి ఉంటున్నారు కనుక మన వీరేంద్ర గౌడ్, మన దేవేంద్ర గౌడ్ గారు కొడుకు వీరేంద్ర గౌడ్, ఆయన ఇట్లా మంచి అనుభవం పెట్టుకున్నారు. కార్యవర్గంతో మంచి రాజు జరగాలని కోరుకున్నాం. బీజేపీ సమతుల్యత కూడా పాటించింది, సామాజిక సమతుల్యత కూడా పాటించింది. ఎక్కువ మంది బీసీలకు అవకాశం ఇచ్చినట్టు మంచిదా. రామ్మోహన్ రావు గారు, ఈనాడు పేపర్లో ఇంకొక ప్రధానంగా ఒక వార్త చూస్తున్నాం సార్. గండిపేటకు తీసుకొస్తున్నవి కాళేశ్వరం నీళ్ళా కాదా? ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్. యూరియా సరఫరాలో కాంగ్రెస్ భాజపాలు విఫలమైనందుకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బారాస పాల్గొనడం లేదని కూడా వెల్లడి. కవితపై పార్టీ చర్యలు తీసుకున్నందున ఇక మాట్లాడేదేమీ లేదన్న వ్యాఖ్య. దీన్ని ఎలా చూడొచ్చు సార్? అంటే విఫలమైందని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ మీద చాలా మంది కవిత ఫోకస్ అయిద్దామని చాలా మంది అనుకున్నాం. ప్రెస్ మీట్ కంటే ముందు చాలా ఊహాగానాలు వచ్చినాయి. వాటి ప్రెస్ మీట్ ప్రధాన కారణం ఏంటంటే కాళేశ్వరం అనే కూలేశ్వరం అంటున్నారు. కాళేశ్వరం నీళ్ళు అవునా కాదా అనే మాట చెప్పారు. 3 బ్యారేజీలు కూలిపోయినంత మాత్రాన, ఒక బ్యారేజ్ లో కేవలం 2 పిల్లలు కుంగిపోయినంత మాత్రాన పూర్తిగా దాన్ని పనికిరాదని చెప్తున్నారు. ఒక మాట అనొచ్చు ఆ విషయంలో. ఆయనతో పూర్తిగా ఏకీవిస్తున్నానని కాళేశ్వరం నీళ్ళు అవునా కాదా చెప్పాలి. ఎందుకంటే మలనసాగర్ ప్రాజెక్టు 50 రిజర్వాయర్ 50 టీఎంసీ కట్టారు. 15 టీఎంసీతో పండుకోవచ్చమని కట్టారు. ఇవన్నీ కాళేశ్వరంలో భాగమే కదా. 1,00,000 కోట్ల అవినీతి అని చాలా తప్పు మాట. ఒక అంచెని 89,000 కోట్లు, లేకుంటే మొత్తం 84,000 కోట్లు, లేకుంటే 79,000 కోట్లు, ఇంకా 5,000 కోట్లు బాకీ ఉన్నారు అంటున్నారు. అంటే 84,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతే 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా అవుతుందంటే ఏముండదా, మొత్తం దోచేసినట్టే 1,00,000 కోట్లు డ్రా చేసుకున్నట్టేనా? కాదు కదా. అంటే ఇంట్లో ఎలకలు ఉన్నాయని ఇల్లు అయితే బదులు పెట్టుకోం కదా. అవి ఈ ప్రభుత్వం చేస్తున్న పని అది. ఎందుకంటే పాత ప్రభుత్వాన్ని బదనం చేసే క్రమంలో రైతులకు అన్యాయం చేస్తుంది. రేపు పొద్దున కరువు, ఈసారి మంచి వర్షాలు పట్టే కనుక నయమైంది, కానీ కరువు వస్తే పోయిన సార్ లాగానే చాలా ఇబ్బంది పడేవాడు. అదొకటి. రెండవది కవిత ఎపిసోడ్ ముగిసిన అధ్యాయంగా భావించవచ్చు. ఎందుకంటే పార్టీ చర్యలు తెచ్చుకుని బహిష్కరించింది, అయిపోయింది, సస్పెండ్ చేసింది. ఇంకా కొత్తగా ఏముండదు అనేది తేల్చి పడేశారు. ఇక ఇంకొకటి కొన్ని వాళ్ళు ప్రస్తావిస్తూ ఎన్నికల్లో మనకు ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఎందుకు మేము మద్దతు ఇవ్వడం లేదానికి ఒక కారణం వెతికింది. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు వీలుగా పడ్డారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఇస్తేనేమో ఇక్కడ అధికారంలో ఉంది, బీజేపీకి వేస్తే అక్కడ అధికారంలో ఉండదు. ఈ 2 పార్టీలు తెలంగాణకు విరోధం చేసినాయి అనే మాట వాళ్ళు అంటున్నారు మొదటి నుంచి. కనుక ఈ 2 పార్టీలు ఏ పార్టీ వైపు పోని పరిస్థితి వాళ్ళు. ఒకవేళ బీజేపీ కాంగ్రెస్ ఒకటనే వీళ్ళు బదనాలు చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ ను 2 పార్టీలు బదనాలు చేస్తున్నారు కదా. బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనేమో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటేనేమో బీఆర్ఎస్ ఒకటేనేమో బీజేపీ వాళ్ళు అంటున్నారు. కనుక ఎటువైపు పోయినా అక్కడికి పోయి ఓటేశారంటే ఇద్దట్లో ఎవరికైనా ఓటేయాలి కదా, తప్పదు కదా.
కనుక ఓటేసిన దానికన్నా బయటకు ఉంటే మేము ఎవరికి ఓటేయలేదు, మేము ఏ కూటమిలో లేమనే సంకేతాన్ని ఇవ్వడానికే వాళ్ళు ఓటు వేయకుండా ఉంటున్నారు. అది తప్పదు, అట్లా తప్ప ఇంకోటి ఏం లేదు. నేను మొదటి చెప్తున్నాను, బీఆర్ఎస్ ఓటింగ్ దూరంగా ఉంటుందని చెప్పి నెల కిందనే చెప్పాను. ఇవాళ అదే జరుగుతున్నది. అట్లాగే ఇంకొక పార్టీ కూడా ఇట్లా కనుక రాజకీయ కారణాలతోని ఇవాళ రెండు కూటమిలో పార్టీలు చాలా కకావికలమైంది. చూసినామా, వైసీపీ రెండు కూటమిలో లేకుండా పోతే ఏమైంది, బీఆర్ఎస్ ఏమైంది, అట్లానే మన బీజేడీ ఏమైంది, రెండు కూటమిలలో పోని పార్టీలన్నీ కూడా అధికారం కోల్పోయింది. చూడండి, తెలంగాణలో బీఆర్ఎస్, ఒరిస్సాలో బీజేడీ, అట్లాగే వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో. ఈ మూడు పార్టీలు కూడా ఇంక మూడు కాక చిన్న చితక పార్టీలు ఉన్నాయి, కానీ ప్రధానంగా ఈ మూడు పార్టీలు అధికారం కోల్పోయింది. బీజేపీ ఎన్డీఏ కూటమిలో లేకుండా, యూపీఏ కూటమిలో లేకుండా, ఇండి కూటమిలో లేకుండా. కనుక కూటమి గడితేనే ఇవాళ నువ్వానేనని తెలుసుకునే పరిస్థితి. మూడో కూటమి మహా అయితే 20 మంది ఎంపికలు ఏం చేస్తారు కనుక వీళ్ళు పూర్తిగా నిర్ణయం తీసుకుంది. ఒక వైసీపీ మాత్రం ఎన్డీఏకి వేస్తానన్నది, ఎన్డీఏ కూటమి అభ్యర్థికి వేస్తాన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ అనివార్యమైంది వీళ్ళు దూరంగా ఉండడానికి. బీఆర్ఎస్ పార్టీ అనివార్యంగా ఈ ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. కాజేదనం చెప్పవచ్చు, ఏదైనా కారణం చెప్పొచ్చు, కానీ ఆ కారణం సహేతుకమైన కారణమే. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ రెండు కలిసి యూరియా ఇవ్వడం లేదని రైతుల పక్షాన్ని నిలబడ్డట్టు కూడా ఇందులో ఒక కారణం చూపించుకొని పక్క తప్పారు. మంచిది అంటారు. ఓకే సార్, ఇక ఏపీకి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం సార్. ఏపీకి సంబంధించి 50,000 టన్నుల యూరియా చంద్రబాబు కోరిన వెంటనే కేటాయించిన కేంద్ర మంత్రి నడ్డా. ఎరువులపై సమీక్షా సమావేశంలోనే కేంద్ర మంత్రికి ఫోన్ చేసిన ముఖ్యమంత్రి. కాకినాడ పోర్టులో 17,593 టన్నుల దిగుమతికి నడ్డా ఉత్తర్వులు జారీ చేసినట్టు ఇక్కడ ఇచ్చారు సార్. ఎరువులపైన నేరపూరిత రాజకీయాలు చేస్తున్నారు. ప్రతిపక్షంపై మండిపడ్డ చంద్రబాబు రైతులకు భరోసా కల్పించాలని కూడా అధికారులకు ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దీన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు సార్? యూరియా కష్టాలు రెండు రాష్ట్రాలుగా దేశమంతా ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణం కేంద్ర ప్రభుత్వం. దీనికి సమస్యలు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందేంది? గత 10 ఏళ్లుగా అటు వైసీపీ ఉన్నా, ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నా, 5 ఏళ్లు అక్కడ వైసీపీ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ బీఆర్ఎస్ తెలంగాణలో ఉన్నా కూడా ఎక్కడ ఈ 10 ఏళ్లుగా ఎందుకు ఈ క్యూ లైన్ లేకుండా, యూరియా కొత్త లేకుండా ఉన్నది అంటే అర్థం చేసుకోవచ్చు. యూరియా కొత్త ఉంది, ఇది అంగీకరించాలి. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటంటే వచ్చే సీజన్ కి ఎట్లా అవసరం ఉంటుందని చెప్పి ఒక 3-4 లక్షల టన్నుల యూరియాను అట్లా బఫర్ స్టాక్ పెట్టుకోవాలి. గతంలో తెలంగాణ ప్రభుత్వం 3 లక్షల టన్నుల యూరియాను ఖచ్చితంగా బఫర్ స్టాక్ పెట్టుకునేది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 లక్షల టన్నులు పెట్టుకునేది. వైసీపీ ప్రభుత్వంలో ఈ సమస్య రాలేదు కదా, ఎందుకు రాలేదు మరి అంటే వీళ్ళు పూర్తిగా అశ్రద్ధ చేశారు. రెండోది కొరత కూడా ఉంది, కేంద్ర పార్టీకి సప్లై లేదు. ఉన్నవి బంద్ చేశారు, సరిపోలేదు. ఇవాళ 10 లక్షల టన్నుల యూరియా అవసరం ఏది ఆంధ్రప్రదేశ్ కు. మొదలు ఉన్న 3 లక్షల 2 లక్షల టన్నులు పనిచేశారు. ఇప్పుడు 50,000 టన్నుల యూరియా వస్తే చాలా సంతోషపడుతున్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ లేకపోవడం, కేంద్ర ప్రభుత్వం యూరియా సప్లై చేయకపోవడం. ఇది జరుగుతున్నది. అంటే ఎక్కడా లేదు. వైసీపీ వాళ్ళే గొడవ పెడుతున్నారంటే ఎరువులు ఉన్నాక ఎవరైనా రోడ్ల మీద నిలబడతారా? ఎరువులు దొరుకుతున్నప్పుడు చక్కగా పోతారు. రైతు తన పని తను చేసుకుంటాం. రైతులకు పనిలే కదా ఉద్యమాలు చేసేది. కావచ్చు పార్టీ పరంగా కొంత అవాకు జవాకులు పేలొచ్చు వైసీపీ వాళ్ళు, కాదంటలేదు. కానీ యూరియా సప్లై చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఏమైందంటే పాప చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షాలు ఉంటే ఇక్కడ కాంగ్రెస్ అంటే ఆయన కూడా అనేవాడు. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ భాగస్వామి కనుక కేంద్ర ప్రభుత్వాన్ని ఏమీ అనలేక మేము చేస్తున్న 50,000 టన్నుల యూరియాను మేము రాష్ట్రాన్ని తప్పించామంటే ఒక అద్భుతమైన బంగారు గన్ని సాధించడం అనే పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది? యూరియా కొరత ఉన్నది, రైతులు బాధపడుతున్నారు, రైతులు లైన్లు నిలబడుతున్నారు. 1-2 యూరియా లేదు, కొరత లేదంటుంది కదా, మరి ఎందుకు క్యూలో నిలబడాల్సి వస్తుంది? ఎందుకు వీళ్ళకు యూరియా అందడం లేదు? యూరియా అందిన తర్వాత రోడ్డు మీద ఆయన కూర్చోరు కదా. రైతులు పని విడిచిపెట్టి వాళ్ళు రావడానికి ప్రధాన కారణం దొరకదేమో అనుకుంటా ఒకటి ఉంటది. చంద్రబాబు నాయుడు గారు అన్నది వాస్తవం ఏంటంటే దొరకదేమో అనుకున్న కొరత ఉన్నది. దొరకదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆందోళన పాటు 1 బదులు 2 బస్తాలు తీసుకొని పెట్టుకుంటారు. వచ్చే సీజన్ మనకు వస్తుంది, నష్టమేం లేదు కదా అని చెప్పి. దానివల్ల కొంత ఒత్తిడి పెరగవచ్చు లేదనుకున్నప్పుడు. అంటే మన వ్యవసాయంలో ఒక సామెత ఉంది విజయం, ఏంటంటే గోజాకేమో తింటే దాన్ని అంటే పశువు తినేస్తుంది, అప్పుడే తర్వాత నెమ్మది తీసుకుంటుంది. ఎంత ఉంటే అంత తినేస్తుంది. మనిషికి ఏమో ఉంటే అంటే మా వెనుక ఇంకో యూరియా బస్తా ఉంది, లేకుంటే ఒక బియ్యం బస్తా ఉన్నది, నాకు వచ్చే నెల మాకు దోకాలేదు అనుకున్నప్పుడు మనిషికి ఆ ధీమా వేరే ఉంటుంది. దాని అంటే ధీమా. ఆ ధీమా అనేది రైతులు కోల్పోయింది. ఇవాళ ఎరువు దొరకదో వచ్చే సీజన్ కాదు, ఈ సీజన్ లో వచ్చే మరి రేపు వర్షాలు కూడా పడ్డాయి. దానివల్ల కూడా యూరియా కొరత రావడానికి కారణం ఏంటంటే యూరియా వాడకం పెరిగింది. దీనికి ప్రధానంగా ఒక పరిష్కారం ఏంటంటే నానో యూరియా విరివిగా దొరుకుతుంది. నానో యూరియా ఒక 45 కిలోల బస్తా ఎరువులు బస్తా మన యూరియా వేసే బదులు ఘన యూరియా వేసే బదులు 1/2 లీటరు మన నానో యూరియా చిన్న సీసా దాన్ని తీసుకెళ్తే, ప్లాస్టిక్ బాటిల్ తీసుకెళ్తే
దాన్ని ఒక ఎకరానికి పనికొస్తుంది. ఇప్పుడు ఒక యూరియా వస్తువుతో సమానం అది. కానీ నానో యూరియా పట్ల సరైన అవగాహన ప్రజలకు కల్పించలేదు. రైతులు ఇప్పటికి కూడా తెలుసుకోవాలి. మన మీడియా ఛానల్ ద్వారా చెప్తున్నాను. స్పష్టంగా రైతులు నానో యూరియా వాడండి. యూరియాలో ఇప్పుడు ఘన యూరియా వేసిన దానిలో 30% వేస్టేజ్ పోతుంది. నీళ్ళలో పోతుంది, కొట్టుకపోతుంది, లేకుంటే భూమిలో పోతుంది, గాలిలో పోతుంది. ఇది అట్లా కాకుండా ఉంటది కనుక నానో యూరియాను ప్రోత్సహించి రేపు ఈ రవాణా ఖర్చులు ఇవన్నీ తప్పడానికి యూరియా బస్తాలను పక్కన పెట్టి నానో యూరియాను ప్రోత్సహించాలి. ఆ వైపుగా రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్ళాలి, వ్యవసాయ శాఖ వెళ్ళాలి. ఇదంతా విడిచిపెట్టి వాళ్ళ వైసీపీ మీద పడితే ఉరుమురికి మంగళ మీద పడ్డట్టు మీకు చేతగా వైసీపీ మీద పడితే లాభం ఏంది? ఇక్కడ ప్రతిపక్షాల మీద కాంగ్రెస్ పడ్డా తప్పే, అక్కడ వైసీపీ కానీ ఇతర ప్రతిపక్షాల మీద కాంగ్రెస్ కూడా అంటుంది అదే మాట. కనుక కాంగ్రెస్ మీద పడ్డా తప్పే. కనుక యూరియా సప్లైలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రైతులని వాళ్ళ రోడ్ల మీద పడేసింది. ఇది వాస్తవం. ఓకే, రైట్ సార్. ఇంకో ప్రధాన వార్త ఒకటి చూద్దాం సార్. లోకేష్ గురించి, కేంద్రానికి మాది బేషరతు మద్దతు, అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం, ఏపీలో ప్రతీకార రాజకీయాలకు చోటు లేదు, ట్రంప్ సుంకాల నిర్ణయాల ప్రభావం రాష్ట్రంపై పడనీయం, ఇండియా టుడే సదస్సులో మంత్రి లోకేష్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది సార్. దీన్ని బట్టి అంటే రాష్ట్రం ముందుకు తీసుకెళ్లడానికి శరవిధాల కష్టపడుతున్నారని చూడొచ్చు. ఏమంటారు సార్ దీనిపై? ఖచ్చితంగా లోకేష్ మాటల్లో చాలా వాస్తవాలు ఉన్నాయి. ఎందుకంటే లోకేష్ కూడా ఈ మధ్య చాలా బాగా ఎదిగారు. అంటే మంత్రిగా అయిన తర్వాత మొదటిసారి కంటే ఇప్పుడు చాలా బాగా ఎదిగారు. ఇండియా టుడే సదస్సులో బాగా మాట్లాడుతున్నారు. సమస్య ఏంటంటే సుంకాల ప్రభావం అది పడదే అంటున్నారు కదా, అది తప్పు అంటున్నారు. సుంకాల ప్రభావం పడితే పెడితే మన ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ పడతాయి. ఉదాహరణకు రొయ్యల ఎగుమతులు మనం ఫస్ట్ ఉన్నాం. వాళ్ళ అమెరికాకు రొయ్యలు చాలా ఎగుమతి చేస్తున్నారు. పూర్తిగా పరిశ్రమ పట్ల అవగాహనతో మాట్లాడుతున్నాను నేను. రొయ్యల ఎగుమతులు చాలా ఇబ్బంది పడతారు. రేపు పొద్దున ఉభయ గోదావరి జిల్లాల రైతులు చాలా నష్టపోయే ప్రమాదం. కానీ ఈ నష్టం ఇప్పుడు తెలియదు. నా ఉద్దేశం వచ్చే ఆర్థిక సంవత్సరంలో చాలా స్పష్టంగా తెలుస్తుంది. గట్టిగా మాట్లాడితే ఇప్పటి నుంచి ఒక 3 నెలల తర్వాత దాని ప్రభావం తెలుస్తుంది. అది పడనివ్వం అనే మాట అబద్ధం. కానీ దానికి భారత ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఎన్డీఏ కూటమిలో ఉండడం వల్ల మనకు ఉభయ కృషిలో ఏంటంటే గతంలో 5 ఏళ్ళు ఒక విధ్వంసం జరిగింది. వాటిని చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వం విధ్వంసం అంటున్నారు. అంటే ఏ పని మొదలు కాలేదు, ఏ పని పూర్తి కాలేదు. అంటే మొదలైన పని కూడా పూర్తి కాలేదు. పోలవరం నిర్మాణం కానీ, అట్లానే అమరావతి రాజధాని గుడి ముక్కలు ఆటాడిండ్రు. అట్లాగే చాలా విషయాలు అభివృద్ధి పక్కన పెట్టి కేవలం సంక్షేమం అని 2 బటన్లు నొక్కితే అయిపోద్ది అనుకున్నారు. అది దెబ్బతీసింది. నేను అప్పటి నుంచి అన్న బటన్లు నొక్కితే ఓట్లు పడవని అన్నా జరిగింది. ప్రజలు శిక్షించారు, ఏ పని చేయాలో పని చేశారు. ఇప్పుడు గత సంవత్సరం అయిపోయింది, 14 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి. ఇందులో కొంత పురోగతి కనిపిస్తున్నారు. అంటే అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసే క్రమం, అట్లాగే పోలవరం నిర్మాణం కూడా పూర్తి చేస్తుంది. అట్లా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. అంటే డబ్బులు ఇండియన్ సర్కార్ కనుక సహకరిస్తుంది. ఈ సహకారం ఇట్లా కొనసాగాలి. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయొద్దు. గతంలో మొదటిసారి వీళ్ళు ఎన్నికైనప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు, కేంద్ర ప్రభుత్వం విభేదించారు. ఆఖరి చివరికి మోడీ వస్తే తిరుపతిలో చెప్పులు విసిరిన సందర్భాలు చూసినాం మనం. కనుక చాలా చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్ లో చాలా ఓపికగా పోతున్నారు. మంత్రులను కూడా మంచి ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా జోడేళ్ల బండి లాగా చంద్రబాబు నాయుడు గారు ఏమో బండి నడిపే నాయకుడు అయితే, మరి జోడేళ్ల బండి లాగా ఇటు ఒక లోకేష్, అటేమో పవన్ కళ్యాణ్. జనసేన కావచ్చు, పార్టీలు వేరే కావచ్చు, కానీ ఇద్దరు యువ నాయకులు ముందర పెట్టి ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కొంత భాగస్వామ్యం వహిస్తున్నారు. మంత్రులు కొత్త వాళ్ళు కొంత మొదట పొదపాటు అటు చేసి తోటపాటు పడ్డా కూడా ఇప్పుడు క్రమ పద్ధతిలో ఒక ప్రభుత్వం నడుస్తున్న పద్ధతి అనిపిస్తుంది. లోకేష్ మాటల్లో చాలా నిజం ఉన్నది. ఒకటి మాత్రం ఆ సుంకాల ప్రభావం పడనివ్వం అనేది కష్టం. అది కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని, రాష్ట్ర ప్రభుత్వం చేతులు లేదు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను దీనిలో. రేపు పొద్దున ఈ పోలవరం మనకు ఆంధ్రప్రదేశ్ వరం, దాన్ని పూర్తి చేసే క్రమం తొందరగా చేయాలి. ఎందుకంటే గతంలో అశ్రద్ధ చేయడం వల్లనే ఇప్పుడు 5 ఏళ్ళు వెనుకపోయినాం మనం. అట్లాగే మనకు అమరావతి రాజధాని కూడా వీలైన తొందరగా, ఇప్పటికి కూడా ఇంకా పూర్తి స్థాయిలో పనులు మొదలు కావడం లేదు. రాజధాని పూర్తి కావాలి. ఈ 3 ఏళ్ళు ఉన్నదే 3 ఏళ్ళు, ఆఖరి సంవత్సరం అంతా ఎలక్షన్ ఇయర్ అంటాం కనుక 2028 మధ్య కల్లా ఇది పూర్తి చేసే క్రమం చేయాలి. రామాయపట్నం పోర్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభించడానికి దానికి నిధులు మంజూరు చేయించుకోవాలి, చేయాలి. ఇట్లా ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధికి విశాఖపట్నం కూడా కీలకమైంది ఆర్థిక రాజధాని కనుక. విశాఖపట్నంలో మరి రిషికొండ మీద ఉన్న భవనాలు ఎట్లా ఉపయోగించుకుంటారు, ఏ రకంగా చేస్తారు? విశాఖపట్నం అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ప్రధానమైన ఆర్థిక వనరు విశాఖపట్నం. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణకి ఎట్లనో విశాఖపట్నమే ప్రధానమైన ఆదాయ వనరు కనుక ఆర్థిక రాజధాని అయిన విశాఖపట్నాన్ని ఎట్లా డెవలప్ చేసుకుంటాం, ఏ రకంగా పరిశ్రమలు తీసుకొస్తాం, ముఖ్యంగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరగకుండా ఎట్లా చూస్తాం, ఇవన్నీ కూడా పెద్ద సవాళ్లు ఉన్నాయి. ఈ సవాళ్లు అధిగమించే పరిస్థితులలో వచ్చే 3 ఏళ్ళు చాలా కీలకమైనది. ఈ పొద్దుంది పొలం ఉందని ఇంకా 4 ఏళ్ళు మాదే అనుకుంటే కష్టం. ఈసారైనా సరే గతంలో ఏవైతే సగంలో ఆగిపోయిన పనులు అవన్నీ కూడా
పూర్తి చేసి భేషాన్ని తెచ్చుకుంటే వచ్చే ఎన్నికల్లో మరోసారి ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉంటుంది. కనుక ప్రజలు 2020 మ్యాచ్ ఆడుతున్నారు. ఒకసారి వాళ్ళను ఆంధ్రప్రదేశ్ లో 2 సార్లు ప్రభుత్వాలు మారినాయి. మొదటిసారి 2014లో టీడీపీ కూటమి ఎన్డీఏ కూటమిని గెలిపించారు. రెండవసారి వైసీపీని గెలిపించారు. ఈసారి మళ్ళీ ఎన్డీఏ కూటమిని గెలిపించారు. కనుక ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయకపోతే మిమ్మల్ని దించుతామనే దాన్ని మంచి సంకేతం ఇచ్చారు ప్రజలు. కనుక ఇప్పటికైనా సరే ఈ అభివృద్ధి కొనసాగింపు కావాలి. లోకేష్ యువ నాయకుడు కనుక బాగా పనిచేయాల్సిన అవసరం, ఇంకా శ్రమపడి పనిచేయాల్సిన అవసరం అయితే ఎంతైనా. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.